సినీ నటుడు నందమూరి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు స్థానిక బైపాస్ రోడ్డు జంక్షన్ లో ఉన్న నందమూరి బస్సు షెల్టర్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నందమూరి బాలకృష్ణ అభిమానులు టీడీపీ సీనియర్ నాయకులు బిక్కిన సాంబశివరావు, కొర్రెల రమణ ఆధ్వర్యంలో జరిగిన బాలకృష్ణ జన్మదిన వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ఆయన మాట్లాడుతూ నందమూరి నటసింహంగా బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి ఎస్టీ రామారావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారన్నారు. నటనతో పాటు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా రోగులకు మంచి సేవలు అందిస్తూ రాణిస్తున్నారన్నారు. ఆయన అభిమానులు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు, బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు పరిమివాసు, నిమ్మలపూడి గోవింద్, మల్లా వెంకట్రాజు, శ్రీనివాస్ చౌదరి, కొంతమూరు శివనాయుడు, యారక కొండబాబు, కేవీ శ్రీను, వీరమల్లు భీమరాజు, సిహెచ్ సింహాచలం, జేవీ రమణ, కట్టా వెంకటేష్, పవన్, గ్రంథి బాబీ, భాషా, పవన్ రాజు తదితరులు పాల్గొన్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున అభిమానులందరూ కూడా నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా నగరంలోనూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ బస్ షెల్టర్ నందమూరి బాలకృష్ణ గారి పేరుతో, నందమూరి వంశాభిమానుల పేరుతో ఏర్పాటు కాబట్టి ఈ బస్ షెల్టర్ దగ్గర కేక్ కటింగు, అదేవిధంగా చీరల పంపిణీ కూడా, పేద స్త్రీలకు చీరల పంపిణీ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ గారు తండ్రి గారి వారసత్వాన్ని ఆయన తీసుకుని పౌరాణికాల్లోని, చారిత్రక సినిమాల్లోని, సాంఘికాల్లోనూ కూడా తనదైన ముద్రతోటి సూపర్ స్టార్గా వెలుగొందుతూ అంతటే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా బసవరామతారకం తమ క్యాన్సర్ హాస్పిటల్ ఆవిడ తల్లిగారి పేరుతో కాబట్టి క్యాన్సర్ హాస్పిటల్తో ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ నుంచి ఎవరు వెళ్ళినా కానీ, ఫ్యాన్సే కాదు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళకి రిబేట్ ఇస్తూ వాళ్ళకి మంచి వైద్యాన్ని అందించడంలో ఎంతో సహకారం చేస్తున్నారు. అదేవిధంగా అంతేకాకుండా మన కొత్త ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కూడా కొత్తగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అటు సేవా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ, ఇటు నటన జీవితంలోనూ కూడా తిరుగులేని సూపర్ స్టార్గా వెలుగొందుతున్న బాలకృష్ణ గారు మరిన్ని సినిమాలు నటించి మరి ఎంతో ఖ్యాతి, నందమూరి వంశానికి ఎంతో ఖ్యాతి తీసుకురావాలని చెప్పి అన్నగారు ఆత్మకు పైనుంచి ఆయన దీవిస్తుంటాడు, అందరినీ కూడా దీవిస్తుంటాడు. ఆయనకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా అభిమానులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. కేవలం ఏదో సినిమా హాల్స్ కొత్త సినిమా వచ్చినప్పుడు కార్యక్రమాలే కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటే అటు ఫ్యాన్స్కే కాకుండా అటు వాళ్ళు అభిమానించే నటులకు కూడా ఎంతో మంచి జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అభిమానులకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.